ఇంకా అంకుల్ని టెంట్ లోపలికి తీసుకొచ్చి మా ఫ్రెండ్ ని చూపించి ఇతను లేవట్లేదు, అసలు ఏమైందో తెలియట్లేదు, బైక్స్ మీదైనా హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళలేము, మీరు తెలిసిన ఆటో ఏదైనా ఉంటే మాట్లాడండి అని చెప్పాము. ఆ అంకులే వాళ్ళ ఊరి ఆటోని మాట్లాడి మేముండే ప్లేస్ కి రప్పించి సాయిని ఇంకొక అబ్బాయిని ఆటోలోకి ఎక్కించి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళమని ఆ హాస్పిటల్ అడ్రస్ చెప్పాడు. ఇంకా మేము ఆ టెంట్ ని విప్పేసి అవేమీ మాతో తీసుకొని రాకుండా అక్కడే పడేశాము ఆ చెరువు దగ్గరే. ఎందుకంటే అవి మాతో పాటు తీసుకువెళ్తే ఆ దయ్యాలు కూడా మాతోనే వస్తాయేమో అనిపించింది. అన్ని అక్కడే పడేసి మా బైక్స్ వేసుకుని హాస్పిటల్ కి వచ్చేసాము. హాస్పిటల్ కి వచ్చాక తనని హాస్పిటల్లో అడ్మిట్ చేసి మేమందరము మా ఊరికి వెళ్లి విషయం మొత్తము మా పేరెంట్స్ కి, సాయి పేరెంట్స్ కి చెప్పి చెడు గాలి మొత్తం పోయేలాగా స్నానం చేసి బైక్స్ ని నీట్ గా వాష్ చేసుకొని టెంపుల్ కి వెళ్లి బైక్స్ కి మాకు మా ఫ్రెండ్ మీద పూజ చేపించి వచ్చేటప్పుడు మంత్రించిన దేవుడి దండను మా మెడలో వేసుకుని హాస్పిటల్లో ఉన్న మా ఫ్రెండ్ మెడలో కూడా వేసాము. ఆ తర్వాత మాకైతే ఎలాంటి చెడు సంఘటనలు జరగలేదు. కానీ హాస్పిటల్లో ఉన్న మా ఫ్రెండ్ చెప్పింది విని మాకైతే ఒంట్లో వణుకొచ్చేసింది. 3 days మా ఫ్రెండ్ ఐసీయూలోనే ఉండాల్సి వచ్చింది. బ్రీతింగ్ తీసుకోలేకపోయాడు. 3 days తర్వాత రూమ్ కి షిఫ్ట్ చేశారు. రూమ్ కి వచ్చాక అసలేమైందిరా, అప్పటి వరకు బానే ఉన్నావు కదా, సడన్ గా ఏమైంది, ఉల్కు పలుకు లేకుండా పడిపోయావు అని మా ఫ్రెండ్స్ అడిగేసరికి వాడు వణుకుతున్న వాయిస్ తో ఆ రోజు టెంట్ లో నా కళ్ళతో దెయ్యాల్ని చూశాను, వాటిల్ని చూడంగానే అదే నా లాస్ట్ డే అనిపించింది. మీరందరూ ఏమైపోయారు, అసలు టెంట్ లో ఎవ్వరూ లేరు, మీరు టెంట్ లో లేకపోయేసరికి మిమ్మల్ని ఖతం చేసేసాయేమో, ఇప్పుడు నా వంతు వచ్చినట్లుంది అని భయం వేసేసి ఊపిరి ఆడలేదు. నేను బాలేక నిద్రపోతున్నా కదా, సడన్ గా నా కాలి బొటన వేలు ఎవరో లాగుతున్నట్లు, అంటే నా కాలి నుంచి వేరు చేస్తున్నట్లు నొప్పొచ్చేసి లేచి చూసేసరికి ఒక చిన్న పిల్లోడు నా కాలి బొటన వేలుని పట్టుకొని లాగుతున్నాడు. వాడి ఫేస్ చూడడానికి చాలా భయంకరంగా ఉంది. మనిషి మొహంలానే లేదు, ఉబ్బిపోయి నీరు కారుతూ చాలా దారుణంగా ఉంది. భయంతో నా కాలుని పక్కకి లాగేసి మిమ్మల్ని హెల్ప్ అడుగుదామని పక్కకి చూస్తే పక్కన మీరెవ్వరూ లేరు. 3 దెయ్యాలు నా పక్కనే కూర్చొనున్నాయి.